అమరావతిలో రాజధాని పనులు పునః ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ నేడు సాయంత్రం ఈ క్రతువులో పాల్గొననున్నారు. అయితే ఈ సభకు జగన్ అయితే హాజరు కావడం లేదు. బెంగళూరు వెళ్లిపోయాడని వార్తలు వస్తున్నాయి. తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని కోరుకుంటున్న వైఎస్ జగన్ ఈ సమయంలో రాజధాని ప్రాంతం నుంచి బెంగళూరు నిన్న సాయంత్రమే వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి హాజరు కావాలని జగన్ కి ప్రభుత్వం నుంచి ఆహ్వానం కూడా అందింది. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో అధికారులు ఆహ్వాన పత్రికను ఆయన పిఏకి అందజేశారు. అయితే స్వయంగా ప్రధాని హాజరవుతున్న సభకు జగన్ రావడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. 2015లో అమరావతి పనుల ప్రారంభోత్సవానికి అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. అయితే ఆ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు. అప్పుడు ఉద్దండరాయనిపాలెంలో ప్రధాని మోదీనే అమరావతి పనులకు శంకుస్థాపన అయితే చేశారు. మరి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారనే చెప్పుకోవచ్చు. 3 రాజధానుల ఆ పేరుతో ఆయన డెవలప్మెంట్ చేయాలని ప్రయత్నించారు. అయితే 2024 ఎన్నికల్లో ప్రజలు దాన్ని తిరస్కరించారు. ఆ జగన్ 3 రాజధానుల నిర్ణయం తరువాత ఆయన ప్రతిపాదనకు వ్యతిరేకంగా రాజధాని రైతులు ఉద్యమాలు కూడా చేపట్టారు. దాదాపు 3 ఏళ్ల పాటు సుదీర్ఘ ఉద్యమాన్ని అయితే అమరావతి రైతులు నడిపారు. మొన్నటి ఎన్నికల్లో జగన్ అధికారం కోల్పోగానే అమరావతిపై ఆ పునరాలోచనలో పడినట్లు రాజకీయ పరిశీలకులు కూడా భావించారు. ఆయన హుందాగా నేడు జరగబోయే కార్యక్రమానికి హాజరవుతారని కూడా అందరూ అనుకున్నారు. అయితే ఆయన ప్రస్తుతం బెంగళూరులో ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆయన ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టినట్లేనని అంతా భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు రాజధానికి సంబంధించి కీలక ప్రకటన చేస్తారని అంతా భావిస్తున్నారు. ఆయన చేసే ప్రకటన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిపై స్పందిస్తారని, తన మనసులో ఉన్న మాటను వెల్లడిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ అయితే జోరుగా సాగుతోంది. పార్టీ నేతలు కూడా ఎక్కడ దీనిపై వ్యాఖ్యలు చేయవద్దని కూడా జగన్మోహన్ రెడ్డి సూచించినట్లుగా సమాచారం అందుతోంది. మరి ప్రధాని మోదీ రాజధానిపై ఏం ప్రకటన చేస్తారనేదే ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. దానికి తోడు ఆ ప్రకటన తర్వాత జగన్ చేసే ప్రకటన కూడా మరింత ఉత్కంఠను కూడా రేకెత్తిస్తోంది. ఇప్పుడు మరి ఎవరి ప్రకటన ఎలా ఉండబోతుందనేది మనం రేపటి వరకు వేచి చూడాలి.